గెలిపించుకున్న ప్రభుత్వం అలయన్స్ ఎవరు చేస్తున్నారు, ఎవరు అందరూ కలిసి ఎందుకు చేస్తున్నారు అందరికీ తెలుసు. ఈ గెలుపు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాం. ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడం కోసం లాంగ్ టైం ఒక సెల్ఫ్ ఫిలాసఫర్ అన్నారు, వాట్ ఈస్ ఇంపార్టెంట్, is it the journey or the destination? The companion is important అని సమాధానం చెప్పారు. కంపానియన్ ఉండడం, కలిసి కట్టుగా ముందుకు వెళ్ళడం అన్నది ఎంత ముఖ్యమో మనకి ఈసారి ప్రజాస్వామ్య ఎలక్షన్స్ చెప్పారు. అవునా? అవును. మనందరం కలిసి మన ఓటు హక్కుని కరెక్ట్ గా వినియోగించుకున్నాం. ఆ సెలబ్రేషన్ లో భాగంగా ఆత్మీయులందరూ ముందుకు వచ్చింది. ఓటమి ఒకే వైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు, తట్టుకోలేదు, మారిపోతా. జై బాలయ్య, జై బాలయ్య. అసలు ఒకే వేదిక మీద కానీ ఆయన ఆశించింది ఈ అందమైన సముద్ర కెరటం కాదు, ఒక సునామీ. గమనించడానికి అందరూ వేస్తూ ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల ఇది కూడా కంపించింది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని
అందుకుంటూ ప్రజాసేవలో సమున్నత శిఖర స్థాయికి ఎదగాలని ఆశిస్తూ మరోసారి శుభాభినందనలు తెలుపుతున్నాను. పనిచేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారి బిజినెస్ సక్సెస్ కావడానికి ఎంతో కృషి చేస్తోంది. పీపుల్ టెక్ అసాధారణమైన సేవ అందించడానికి అంకిత భావంతో పనిచేస్తూ డిజిటల్ యుగంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పరుస్తుంది పీపుల్ టెక్ సంస్థ. ఇంతటి విజయాలకు కారణం ఆ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్ గారు. ఆయన కేవలం వ్యాపార సినిమాల ప్రచారాలకున్న ప్యాషన్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ హౌస్ స్టార్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించిన పూర్తి కాలంలో తన నిర్మాణాత్మక ప్రయోగాలతో మంచి విజయాలతో ఒక అగ్ర సినీ నిర్మాణ సంస్థగా తనదైన ముద్ర వేసుకున్న ప్రొడక్షన్ హౌస్ మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ గారి సారథ్యంలో ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా విలువలున్న ఎన్నో మంచి సినిమాలు, వినోదాత్మక సినిమాలు అందిస్తున్న అగ్ర సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కేవలం టాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో కూడా బిగ్ వన్, ఫోర్బ్స్, ఆర్టన్ వంటి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ నిర్మించిన ఘనత పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే దక్కుతుంది. ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే అద్భుతాలను సృష్టించింది అంటే అతిశయోక్తిగా. వివేక్ కూచిబొట్ల గారు సహ నిర్మాతగా 2018లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమాపై ఎంతో ప్యాషన్, అంతకు మించిన ఓ ఎమోషన్ ఉన్న విశ్వప్రసాద్ గారు ఎన్నో హిట్ సినిమాలను తీయడమే కాదు, ప్రతిభ కలిగిన ఎందరో దర్శకులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. గూఢచారి, ఓ బేబీ, వెంకీ మామ, కేవల్ ఎక్స్ప్రెస్, రాజరాజ చోరా వంటి సినిమాలతో హిట్స్ అండ్ సూపర్ హిట్స్ అందుకున్నారు ఆయన. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా అధ్యక్ష, అమెరికా, ఆద్య వంటి సినిమాలను నిర్మించి అక్కడ కూడా మంచి విజయం సాధించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కేవలం థియేటర్ సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టి నిశ్శబ్దం, కుడి అడవంటి, బ్లడీ మేరీ వంటి సినిమాలతో తన ఉనికిని చాటుకున్న ఆద్య సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పాన్ ఇండియా సినిమా అయిన కార్తికేయ 2 చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాలు కేవలం వ్యాపారంగానే కాకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలి అని నమ్మి కథకు విలువనిస్తూ ముందుకు సాగుతోంది ఈ సంస్థ. అందుకే కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో ప్రశంసలే కాదు, కాసుల వర్షం కూడా కురిపించింది. కేవలం ఒక జానర్ అని కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాస్ని మంత్రముగ్ధుల్ని చేసిన ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. పీపుల్ మీడియా అంటే పీపుల్ కి నచ్చే సినిమాలను నిర్మిస్తుంది. అందుకే వారు తెచ్చే రేర్ కాంబినేషన్ తో బ్రో సినిమా నిర్మించి మంచి బజ్ క్రియేట్ చేశారు. తొలిసారి మామ అల్లుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్లతో ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేసింది. ఈ సినిమా తర్వాత కూడా వరుసగా టాలీవుడ్ స్టార్ కాస్టింగ్ తో 100 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సంస్థ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ ఫ్యాన్స్ అంచనాల మేరకు రాజా సాబ్ సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అలాగే మరో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యంతో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్తో ఒక పాన్ ఇండియా మూవీ కూడా నిర్మిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మోనోటనీ ఎక్కడా లేకుండా ఫ్రెష్గా సినిమాలను ప్రజెంట్ చేస్తూ తీసుకుపోతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అలాగే ప్రేక్షకులను మరింత అలరిస్తూ ఎన్నో సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ సినీ పరిశ్రమలో ఎప్పటికీ అగ్రస్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు పీపుల్ టెక్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ టి.జి. విశ్వప్రసాద్ గారు అండ్ ఎంటైర్ టీమ్. everybody!
జనసేన, బీజేపీ 3 పార్టీలు 3 మహోన్నత వ్యక్తులు కలిసి సాధించిన అపూర్వమైన విజయం కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు. ఈ విజయం ప్రజలకు అంకితం. ఎందుకంటే సరైన నాయకులని ఎన్నుకున్నారు కాబట్టి. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది అవమానించినా భరించారు, ఎంతమంది ప్రేమించినా తలొచ్చారు. హాయ్ చెప్పు చెప్పేనే మళ్ళీ చెప్పు. హాయ్ తమ్ముడు అనుకుంటున్నాడు టీడీపీ, ఎప్పుడు టీడీపీ. నువ్వు దేనికి వచ్చావు ఇప్పుడు? ఏ ఫంక్షన్కి వచ్చావు? నన్ను ఫస్ట్ చెప్పు. ఇంకా ఎందుకులే అని చెప్పలేదు రాలా. ఇదేంటిది ఆడిపోయింది స్టైల్. ఆయన ఎన్నిసార్లు ఓడిపోయారు? 8 సార్లు ఓడిపోయారు ఆయన సెనెట్లో. చిన్నప్పటి నుంచి కష్టాలు చూసి పేరెంట్స్ తో కష్టాలు, గర్ల్ ఫ్రెండ్ తో కష్టాలు,